నమస్తే అండి, నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి నల్గొండ, ఖమ్మం, వరంగల్కి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికలకు నగారం మోగింది. ఈ నెల 27వ తారీఖు రోజు ఎలక్షన్ కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ యొక్క నియోజకవర్గాలకు సంబంధించి నిలబడుతున్న పట్టభద్రుల అభ్యర్థులకు ఎవరు గెలుపు అవకాశాలు ఉంటాయి, ఎవరు అయితే వాళ్ళకు ఇక్కడ నిరుద్యోగులు అయితేనేంది లేకపోతే పట్టభద్రులు అయితేనేంది వాళ్ళందరికీ బాగా జరుగుతుంది అని చెప్పేసి ఒక మేధావి వర్గం అనుకుంటున్నాం. దాని మీద చర్చించేందుకు మనం ప్రస్తుతం ఇక్కడ ఏదైతే భువనగిరి నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నాం, అక్కడ స్థానిక యువత ఏమనుకుంటుంది, ఆ స్థానిక యువతకు సంబంధించి కూడా ఏ అభ్యర్థి గెలిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మనం ఒక స్పష్టంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరన్నా మీ పేరు? శివకుమార్ నా పేరు. మాటూరి శివకుమార్. ఎన్రోల్ చేసుకున్నారా ఈ పట్టభద్రులే? చేసుకున్నాం, 3 సార్లు వేసినాం. ఇప్పటికి 3 సార్లు కూడా వేసినాం. ఏదైనా మరి మొత్తానికైతే ఈరోజు అంటే ఇది వరకు ఎమ్మెల్సీ ఎలక్షన్లు వేరే తిరిగి ఉండేది. కొంతమంది ప్రశ్నించే గొంతుకలం అని చెప్పేసి అప్పుడు చాలామంది మీలాంటి విద్యార్థులని లేకపోతే మీలాంటి యూత్ని ఏమంటారు ఒక పోలరైజ్ చేసి వచ్చినట్టు ఇప్పుడేమో అధికార పార్టీ కండ కప్పుకొని వచ్చేస్తా ఉన్నారు. అయితే ఏమంటది? ఇప్పటికీ తీన్మార్ మల్లి అనే వ్యక్తి అలియా చింతపండు నవీన్ మేము ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాము. పూటకో పార్టీ మారుతాడు అన్నట్టు. అది 5 తలకాయల పాము. ఈ 5 తలకాయల పాముని గ్రాడ్యుయేట్ చేసిన విద్యార్థులు నమ్మే పరిస్థితుల్లో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ విద్యార్థులు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకని చెప్తున్నానంటే క్యూన్యూస్ ఆఫీస్కి లైన్లు కడుతురట. ఇది ఓట్లేస్తామనా ఉద్యోగాలు రాని యువత మొత్తం అంట ఈయన ఆఫీస్కి లైన్ కట్టాట. మాకు మా దాంట్లో ఊకే పని ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది అని గ్రాడ్యుయేట్ చేసిన విద్యార్థులని ఎంత చిలుకన మాట్లాడిందంటే అంత చిన్న చూపు చూస్తుండు. వాళ్ళకంట స్కిల్స్ ఉండాలట, స్కిల్స్ డెవలప్మెంట్ ఉండాలంట. నీకేం స్కిల్స్ ఉన్నాయి మరి? నీకు ఏ పాటు స్కిల్స్ ఉన్నాయని అంటున్నాం మేము విద్యార్థుల పరంగా మాట్లాడుతున్నాను. ఇదే అంటున్నా. అంటే పూటకో మాట మీరే అంటున్నారు, పూటకో మాట మాట్లాడే విధానంలో అయితేనేది లేకపోతే పూటకో కండువ కప్పుకునే విధానంలో అయితే మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాము. బట్ ఈ రోజు ఏమైందంటే ఒక ఎజెండా కోసం ఇష్టానుసారంగా ఎవరిని పడితే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము లేకపోతే ఎవరిని పడితే వాళ్ళ మీద మాట్లాడడము. ఈ రోజు మళ్ళీ ప్రశ్నించే గొంతుకు అనేటోడు ఈ రోజు అధికార పార్టీ కండువ కప్పుకొని వస్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఏం ప్రశ్నించాడు? మంచి మంచి బడా లీడర్లని భయపెట్టించి భయభ్రాంతులకు గురి చేసి ఇలా రేంజ్ రోవర్ కార్ మెయింటెనెన్స్ చేసే స్థాయికి వచ్చిండు. ఆయన స్థాయి ఏంది? ఏ నుంచి వచ్చిండు? ఇంత డబ్బు ఎక్కడిది? ఈయన మీద ఐటీ రైడ్ జరిపియాలి. రానున్న రోజులు ఐటీ రైడ్ జరుగుతుంది. అదే అంటున్నాను. అసలు అంగిలాగి సిద్ధాంతం అని చెప్పేసి లేకపోతే అన్న ఒక 10 రూపాయలు చాయ్ పైసలు వేయండి అన్న సిద్ధాంతం. రూపాయి అడుక్కుండు. మీకు వీడియోస్ ఉన్నాయి మీ దగ్గర. ఇవాళ నువ్వు రేంజ్ రోవర్ కార్లు ఎట్లా తిరుగుతున్నావు? ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇంత డబ్బు? ఈయన మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ నెక్స్ట్ ఐటీ రైడ్ జరుగుతుంది. ఈయన ప్రజలను మభ్య పెట్టడం కాదు, ఎడ్యుకేటెడ్ విద్యార్థులని చాలా చిన్న చూపు చూస్తుండు. ఈయన అసలు వ్యక్తి పూటకో పార్టీ మారుతాడు. అవకాశం జైలు ఉన్నంతసేపు బీజేపీ పార్టీ తోటి ఉండు. బీజేపీ పార్టీ సెంట్రల్ అమిత్ షా సహకారంతో జైలు నుంచి బయటకు వచ్చిండు. మళ్ళీ పార్టీ మారిండు, మళ్ళీ ఒక పార్టీ మారిండు, మళ్ళీ ఒక పార్టీ పెట్టిండు. ఆ పార్టీ తీసేసి ఇప్పుడు 5 పార్టీలు మారిండు. ఇప్పటికి ఇప్పుడు చదువుకున్న విద్యార్థులు నమ్మే పరిస్థితుల్లో లేరు. అదే నేను ఒక జర్నలిస్ట్ 15 సంవత్సరాల పాటు పనిచేసుకుంటున్నా. ఇప్పటికి ఇల్లు కొనుక్కోవాలని ఈఎంఐలు కట్టుకోలేక మేము చేస్తా ఉన్నాం. అంటే నిజంగా ప్రజలు ఎంత పోలరైజ్ ఎట్లా అవుతారు? ఏ విధంగా పోలరైజ్ అవుతారంటే వాళ్ళు క్యూన్యూస్ పెట్టుకుని ఏదో పిఆర్పి రేటింగ్ కోసం తప్ప ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఆల్రెడీ తెలంగాణ ప్రజలు అందరూ అవగాహనకు వచ్చేసారు. చేసుకున్నావు, ఎన్రోల్ చేసుకున్నావు ఈ పట్టభద్రులు ఏమంటున్నారు మరి మొత్తానికి? మళ్ళీ తీర్మార్ అంటే ఇక చింతపండు నవీన్ పెద్ద బ్రోకరిజానికి బ్రోకరు. ఇంతమంది బ్రోకర్ అంటారు, ఇంతమంది అది చెప్తారు. అవునన్నా, ఇప్పుడు అతను మెడల్ వేసినప్పుడు ఆయన ఆస్తి ఎంత? ఆయనకి ఏముందని ఈ రోజు 1000 కోట్ల ఆస్తి అతను ఆయన రేంజ్ రోవర్ తిరిగే రేంజ్కి ఎట్లా వచ్చింది? అవునవును, ఎట్లా వచ్చింది మీరు చెప్పండి. ఎట్లా వచ్చింది? కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్లను బెదిరించి అక్రమాలు చేసి ఇంత ఆస్తి సంపాదించిండు. ఇవంతా ఎక్కడన్నా మరి కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చింది కదా అన్న. అవును, ఏమంటారు మరి జనాలు? లాస్ట్ జనాలు ఏందన్నా, ఇక చదువుకున్న వ్యక్తులు అయితే ఎవరు కాంగ్రెస్ పార్టీకి అయితే తీర్మార్ మల్లన్న వస్తున్నారు. ఏం చేస్తున్నాడు? ఆడు వేస్ట్. ఆడు వేస్టా? అంత మాట అంటే ఏంది? అంతే మరి, దొంగ ఆడు. అట్లా పూటకో పార్టీ మారుస్తాడు. అసలు మళ్ళీ వేస్ట్ మరి. నమ్మాల్సిన పని లేదా? వేస్ట్, పనికిరాడు, వేస్ట్. అదే ఎందుకు అట్లా? ఎందుకంత పనికిరాడు? ఒక పార్టీ ఉంటేనేమో నమ్మకం ఉంటుంది మనిషికి. రోజుకో పార్టీ మారుస్తే అసలు ఓ నమ్మతో జనాలు మరిగా. అవునా, మరి అంత విలువలు లేనోడు ఇలా మరి విలువల గురించి టీవీల ముందు మస్తు చెప్తారు.
అంతే ఇక మరి ఇది గమ్మతుంది. పైసలు ఉన్నాయి కాబట్టి ఆయనకి 90 చెప్తాడు మాటలు. అసలు మాట బోగ మాట మస్తు వస్తాయి ఇక. అంతే బోగర్ మాట మంచి మాట రావుగా. అది కూడా అంతే మరి, అది కూడా పాయింట్. అంతే. రైట్. మీ పేరు ఏం పేరన్నా? నా పేరు మహేష్ అన్న. మీరు ఎన్రోల్ చేసుకురా? చేసుకున్నాం. ఏమంటున్నారు మరి, ఎవరు గెలుతారు? ఈ గుజ్జులో ప్రేమేందర్ రెడ్డి గెలుస్తాడే. పోయినసారి గిట అవకాశం వచ్చింది అని కొంచెం తప్పిపోయింది. మరి ఏమైనా తీర్మానం మళ్ళీ నేనే గెలుస్తా అంటుండగా? తీర్మానం మళ్ళీ గెలుస్తా, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన గెలుస్తా నమ్మకం ఆయనకు ఉంది, కానీ జనాలకు లేదు కదా. ఎందుకు లేదు? గ్రాడ్యుయేట్స్కి అసలు లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఆయన ఎన్నో పార్టీలు కండువాలు మార్చిండు. అది టీఆర్ఎస్లో ఫస్ట్ స్టార్టింగ్లో టీఆర్ఎస్లో ఉండే, టీఆర్ఎస్ నుంచి జైల్లో పడ్డాడు, బీజేపీలో దిక్కని బీజేపీలో కాలు మొక్కి బయటకు వచ్చిండు. బీజేపీలో బయటకు రాను మళ్ళీ కాంగ్రెస్ కండ కప్పిండు. అటువంటి వాళ్ళని ఎవరు నమ్ముతారన్న? అరే ఇప్పుడు ప్రజలకు సంబంధించి నేను గొంతుకని నేను ఎక్కడో కింద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని పాలు పోసి పైకి లేపుకొచ్చిన చెప్తుంటే ఆయన చెప్తాడన్న, మస్తు చెప్తాడు. నమ్మొద్దా మనం? నమ్మాలి కదా. మనం రోజు చూస్తున్నాం టీవీలలో, మొన్న ఏం మాట్లాడి ఈ రోజు ఏం మాట్లాడుతున్నా అనేది, రేపేం మాట్లాడతారు కూడా ఐడియా లేదు మరి. అంతే కదా. సంవత్సరం కింద ఏం మాట్లాడాడో వీడియో ఆన్ చేస్తే వస్తున్నాడు. ఇప్పుడు ఏం మాట్లాడుతూ అర్థమవుతుంది. ఇంకో 6 నెలలైనా ఏం మాట్లాడదు. ఇప్పుడు ఓడిపోతే మళ్ళీ వేరే పార్టీలో పోతుంది ఆయన. ఖచ్చితంగా ఇంట్లోనే ఉండే నమ్మకం లేదు మళ్ళీ. ఆయన ఒక రోజుకో కండవ మార్చాడు, అలవాటు అయింది అంతే. ఏదో టీవీలలో టీఆర్పీ రేటింగ్ కోసం అట్లా ఇస్తున్నా అంతే. అంతకుమించి ఏం లేదు. ఎన్రోల్ చేసుకున్నారా ఇవి మన ఎమ్మెల్సీ ఎలక్షన్? చేసుకున్నాం. ఎన్నిసార్లు వేసారు ఇప్పటికి? 2 సార్లు ఇచ్చారు. ఓకే, మొత్తానికి అయితే ఈ ఎలక్షన్ సంబంధించిన దాంట్లో బేసికల్గా అంటే ఒక చాలా మంది మేము బయట మాట్లాడుతున్నప్పుడు చేస్తున్నటువంటి విషయాలకు వచ్చేవరకు ఏంటంటే తీన్మార్ మల్లన్న అలియా చింతపండు నవీన్ అనే వ్యక్తి ఈరోజు మళ్ళీ అధికార పార్టీ కండ కప్పుకొని వచ్చి ప్రజల దగ్గరికి వస్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఏం చేయాలనుకుంటున్నా అధికార పార్టీ కండ కప్పుకొని వచ్చి ప్రజలకు ఏం చేయాలనుకుంటుండే? ఇంత ముందు కంటే ప్రశ్నించక గొంతుక అని చెప్పి నేను ప్రశ్నిస్తా, నాకు ఓటేయండి, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తా అన్నాడు. ఈ రోజు నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా, నువ్వు నిలదీసేదేముంది? అదే అంటున్నా మరి. అట్లాంటి నువ్వు నిలదీసేదేముంది? నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా, నీతో అయ్యేదేముంది? మేము ప్రశ్నించే గొంతుకలు మొన్నటిదాకా ప్రశ్నించే గొంతుక అని చెప్పి మతి భ్రమించి నిరుద్యోగులను మోసం చేసి మొన్న నువ్వు తుటిలో తప్పించుకున్నావు. అదే అంటున్నా. ఇప్పుడు అదే ఆయన సిద్ధాంతం ఎట్లా ఉందంటే అంగిలాగు సిద్ధాంతం కాంచి ఈ రోజు ఇలా 5-6 కార్లు వేసుకున్న కాడికి వచ్చింది. అంగిలావు సిద్ధాంతం అని చెప్పిండే. అంగిలావు సిద్ధాంతానికి ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? ఆయన భార్య సంఘం స్కూల్లో టీచింగ్ చేసేది. ఇవాళ అధికారం రాగానే రేవంత్ రెడ్డితో తీసుకుపోయి అక్కడ సిటీలో జాబ్ ఇప్పించుకున్నాడు. అంటే అధికార దుర్వినియోగం చేసిండా చేయలేదా? రేపు ఇప్పుడు మేము అధికారం నీకు పూర్తిగా రాకముందుకే నువ్వు అధికార దుర్వినియోగం చేస్తున్నావు. రేపు పొద్దుగాల నువ్వు ఎమ్మెల్సీ అయితే మీ భార్య ఇంట్లోనే ఉంటది, నువ్వు ఇక డ్యూటీకి పోవాల్సిన అవసరం లేదు. మీ భార్య సత్యనాశనమే అంతే. ఇక అంతకుమించి ఇంకేం లేదు. అంతకుమించి అంటే మనుషులు అంటే ఒక మనుషుల మీద ఒక బ్లాక్ మెయిలింగ్, సొంత ప్రయోజనాల కోసం ఒక టీవీ ముందర పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడి నమ్ముతారా ఈసారి ప్రజలు? ఇంత జరిగినాక ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఈ ఎన్నిక చదువుకున్నోళ్ళతో నడుస్తున్న ఎన్నిక. చదువుకున్నోళ్ళు మూర్ఖులు గారు. చదువుకున్నోళ్ళు గ్రాడ్యుయేట్ అనే దానికి ఒక అర్థం ఉంది. దాన్ని ఈసారి చింతపండు నవీన్కి చింతపండే. తీన్మార్ మల్లన్న గారు ప్రజల సమస్య తీరుస్తాని చెప్పి ఆ ప్రజల సమస్యను క్యాచ్ చేసుకుని ఆయన సొమ్ము చేసుకుంటుండు తప్ప ప్రజలకు ఉపయోగపడేటట్టు ఏమి ఉండదు అనేది. ఆయన కోసానికి ప్రజల సమస్య తీసుకుంటున్నాడు. ఆ ప్రజల సమస్య మీద మాట్లాడి ఆయన బ్లాక్ మెయిల్ చేయించుకుంటున్నాడు తప్ప ఆయనకు మిగతా ప్రజలకైతే ఉపయోగపడేటట్టు ఏం లేదు. ఇప్పుడు మొత్తం 4-5 కార్లలో తిరుగుతా ఉన్నాడు. ఆ విధంగా సమస్యలు తీరుస్తున్నాడని చెప్పి ప్రజల్ని ఆ సమస్య తీసుకుపోయి ఆ మిగతా వ్యక్తి కాడ అట్లా బ్లాక్ మెయిల్ చేయడానికి చేసి ఇట్లా సొమ్ము చేసుకుంటున్నాడని మా యొక్క అభిప్రాయం. రైట్. మొత్తానికి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. దీంట్లో సంబంధించి కూడా అంటే మొత్తం రాష్ట్రం అంతా ఇప్పుడు ఇది బై ఎలక్షన్స్ కాబట్టి ఇక్కడ ఏదైతే మొన్నటిదాకా ప్రశ్నించే గొంతుకు అని చెప్పేసి లేకపోతే ఇష్టానుసారంగా ప్రజల మీద ఏది పడుతుంది రుద్దేసిన ఒక వ్యక్తి ఈరోజు అధికార పార్టీ కండు వేసుకొని వస్తున్నారు సార్. అంటే నాకు ఓట్లు వేయాలని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ నుంచి నిలబడుతున్నాడో తీన్మార్ మల్లన్న అన్నది ఏమనుకుంటారు సార్ ప్రజలు ఇక్కడ? ఖచ్చితంగా మీరు చూడొచ్చు, ఇది పట్టభద్రులకు సంబంధించిన ఎలక్షన్. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి గురించి ఇక్కడ అందరికి అవగాహన ఉన్నది. ఆయన ఎన్ని పార్టీలు మారిండు, ఎన్ని వేషాలు వేసిండు, ఎన్ని బ్లాక్ మెయిల్ చేష్టలు చేసిండు. ఇలా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీల సీనియర్ లీడర్లను బ్లాక్ మెయిల్ చేసి టికెట్ తెచ్చుకుండు. ఇస్తారా ఆ సీనియర్ లీడర్ ఇంత బ్లాక్ మెయిల్ చేసిన సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా. మీరు వీడియోలు మీకే ఉన్నాయి కదా ప్రూఫ్. గతంలో ఆయన మాట్లాడిన వీడియోలు ఏంది, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కానీ రేవంత్ రెడ్డిని కానీ అందరినీ బ్లాక్ మెయిల్ చేసినాయి. మీరు వీడియోలు ఆయన వీడియోలు అందులోనే ఉన్నాయి. వీనికి ఇవ్వకపోతే ఇంకింత సతాయిస్తాడు, ఇంకింత ఏడేడ వీడియో కెమెరాలు పెడతాడు, ఏమేమి బ్లాక్ మెయిల్ చేస్తాడు అన్న భయంతోనే ఆయనకు టికెట్ ఇచ్చారు. ఆయనకు ఓవర్ ఓటేసే పరిస్థితి లేదు ఇక్కడ. లేదు, అదే అంటున్నాను. ఇప్పుడు ఇదే సాక్షాత్ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి అసలు శాసన మండలి అనేది రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు ఒక అడ్డా అయిందని చెప్పేసి ఇక్కడ ఒక బ్రోకర్ కనుక టికెట్ ఇచ్చిండు. దీన్ని ఎట్లా చూడొచ్చు మరి?
ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది కదా, కాంగ్రెస్ పార్టీ దిగజారుతనానికి నిదర్శనం. అంతే. తీన్మార్ మల్లన్నకు టికెట్ ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీ దిగజారుతనానికి నిదర్శనం. అంతే. అర్థమైపోతుంది. ఇదే అంటే ప్రశ్నించే గొంతుకు అంటారు. ఈ రోజు అధికార పార్టీ కండు వేసుకుని ఏం ప్రశ్నిస్తారో రేపు అదే కదా, మీ ప్రశ్నలనే సమాధానం ఉన్నది. అంతే. అధికార పార్టీ అయి ఉండి ఏం ప్రశ్నిస్తారని మీ ప్రశ్నలనే సమాధానం ఉన్నది. జనాలకు పూర్తి అవగాహన ఉన్నది. తీన్మార్ మల్లన్ని అలా ఆయన డిపాజిట్ కోల్పోయే పరిస్థితి ఉన్నది. ఎన్రోల్ చేసుకున్నారా మొన్న ఎలక్షన్లో పట్టభద్రులే? చేసుకోవాలండి. అదే నాకు తీన్మార్ మల్లన్న ప్రకటించగా నాకు నచ్చలేదండి. అయ్యా, మోసగాన్ని చూసి ఓటేయాలంటే. అవునా? మరి ప్రజాస్వామ్యంలో ఎవరికొవరికైతే వేయాలి ఓట్లు వేయాలి, కానీ కొంచెం డీలే అయినామండి రావడం. వేయాలి కానీ ఎందుకు రావు? మీరే నమ్మి అప్లై చేస్తే రాలే ఫస్ట్. వాడు ఎక్కడో ఉన్నోడు ఎక్కడో తీసుకొచ్చి అలా ఎమ్మెల్సీ స్థాయి దాకా తీసుకొచ్చి మీరే కదా. మేము కాదండి, మేము ఫస్ట్ తీన్మార్ మల్లన్న అంటే ప్రశ్నించే గొంతుకు అనుకున్నాం, కానీ ప్రశ్నించే గొంతుకు అమ్ముడుయే గొంతుకు అయింది అది. అవునా? అది ప్రజలను మోసం చేసి అమ్ముడుయే గొంతుకు అయింది. ఇంకోటి రెండో విషయం ఏంటంటే అతను నమ్ముకున్న 7200 వాళ్ళని కూడా నడి రోడ్లో పెట్టిన పద్ధతి అయిపోయింది. ఎందుకంటే ప్రశ్నించే గొంతుకు అంటే అధికార పార్టీలో ఉండొద్దు, ఏ అధికార పార్టీలో ఉండొద్దు, ఏ పార్టీలో ఉండొద్దు, వాళ్ళకి పార్టీలకు విరుద్ధంగా ఉండి పోరాడాలి. అదే ప్రశ్నించే గొంతుక. ఏదో నేను అంగిలాగు సిద్ధాంతం అని చెప్పేసి మాట్లాడము, వాడెంత వీడెంత అని మాట్లాడడం, అది కాదు. అది చూసి ఏదో నిన్ను అది అవుతున్నారేమో కానీ నీకు యువతలో మాత్రం అతనికైతే ఎటువంటి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా నా వైపే ఉన్నారు. నా ఆఫీస్కి రోజు వచ్చి అన్ని ఉద్యోగ సంఘాలు వెనకట అన్న ఏమంటారు, గూట్లో రాయి అన్నాడు, ఏట్లో రాయి తీసిన అదే సిద్ధాంతం. వెనక చూసుకుంటే ఏమీ లేవు, ముందైతే మస్తు ఉంది. ఎందుకంటే అధికార పార్టీలో జైన్ కాగానే అది కాదండి. అధికార పార్టీని చూసుకొని ఆయన అంగబలం చూసుకొని అధిక బలం చూసుకొని ఎగురుతున్నాడు. ఈ రూపాయి కావాలి నాకు, ఈ సిద్ధాంతం అని ఇవన్నీ చెప్పి ఇప్పుడు పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్న రేంజ్ ఆయన ఎక్కడండి? ఒక విషయం అడగాలంటే ఎక్కడదండి? ఆయన ఇప్పుడు 10 కార్లను వేసుకొని తిరుగుతుండు, అది కాదు కదండి. అది అంగిలాగ సిద్ధాంతం ఎట్లయితుందండి? ప్రశ్నించే గొంతు అంటే ప్రశ్నించాలి. ప్రశ్నించడం లేక ఇలా మొత్తం ప్రజల్ని మోసం చేస్తానికి నిజంగా నాకు అర్థం కాక అడుగుతాను. అంటే మోస్ట్ ఒకటి ఏంటంటే అతను నమ్ముకొని ఉన్న 7200 వాళ్ళని అయితే నడి రోడ్డు మీద పెట్టినట్టే. మరి ఎట్లా ఉంది గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్? గ్రాడ్యుయేట్ ఏముందన్న, ఇప్పుడున్న క్యాండిడేట్లలో అయితే తిరుమల మల్లన్న అతి చీప్ క్యాండిడేట్. చీపా? ఎంత చీప్లీ సమానమా? చాలా. ఎందుకంటే ఆ క్యాండిడేట్ వచ్చేసి నేను ఇంతమందుకు నేను అది చేస్తా బహుజనాలు అని చెప్పేసి ఆ వాదం తీసుకొచ్చి 7200 అని చెప్పేసి తీసుకొచ్చి ఇప్పుడు నాకు ఇంతమందుకు టీ తాగుతాను కూడా పైసలు లేవండి, మీరు ఇచ్చే రూపాయి కోసం తోటి నేను ఎంతో ఉపయోగపడుతుందని ఇప్పుడు రేంజ్ రోవర్ కారు వేసుకున్నంత స్థాయికి వచ్చిండు. అంటే ఒక క్యూ న్యూస్ పెట్టి ఎంత సంపాదించిండో. చాలా మందిని ఇప్పుడు పార్టీల వల్ల మంచి మంచి నాయకులని వాళ్ళ దగ్గర మీరు ఇది చేసిరు అది చేసిరు అన్ని దుర్మార్గాలు చేసిరు అక్రమాలకు సంపాదించారు అని చెప్పేసి వాళ్ళ కాడ పైసలు బ్లాక్మెయిల్ చేసి రాజకీయాలు చేసి ఈరోజు పెద్ద ఎత్తున ఒక చూస్తుంటాం కదా అక్రమంగా సంపాదించిన వాళ్ళు ఎట్లుంటారో వాళ్ళ తెలియకుండా చాలా ఇప్పుడు పెద్ద కోటీశ్వరుడు అయిండు. అలాంటి వాడికి మేము ఎందుకు వేస్తామన్నా?